మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 7ను పరిశీలిద్దాం. జ్ఞాన విజ్ఞాన యోగంగా పిలువబడే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్యమైన మరియు భౌతిక శక్తులను వివరించిన తరువాత ఇప్పుడు తన సర్వోన్నత స్వరూపాన్ని ప్రకటిస్తున్నాడు. అర్జునుడి సందేహాలను నివృత్తి చేస్తూ తానే సమస్త సృష్టికి మూలమని స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మత్తః పరతరం నాణ్యత్ కించి గస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ ధనంజయ, నాకన్నా గొప్పది మరొకటి ఏదీ ఈ విశ్వంలో లేదు. ఈ సృష్టిలో కనిపించేది కనిపించనిది అంతా నాయందే ఉన్నది. ఎలాగైతే ఒక దారం మణులను కలిపి ఒక మాలగా చేస్తుందో అలాగే నేను ఈ సమస్త జగత్తును నాలో నిలిపి ఉంచుతున్నాను. ఆ దారం కంటికి కనిపించకపోయినా మణులన్నిటికీ అదే ఆధారం. అలాగే ఈ సృష్టి వెనక ఉన్న ఆధార శక్తిని నేనే అని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, సృష్టిలోని ప్రతి అణువులోనూ దైవత్వం ఇమిడి ఉందని గ్రహించాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచం వేరువేరు వస్తువుల సమూహం కాదు. అదంతా ఒకే ఒక దివ్యశక్తి చేత కలిపి ఉంచబడిన ఒక అద్భుతమైన ఏర్పాటు. ఈ ఐక్యతను అర్థం చేసుకున్నప్పుడు మనలో భయం, ఒంటరితనం తొలగిపోయి ఒక విధమైన భద్రతాభావం కలుగుతుంది. సమస్తానికి ఆధారం ఆ పరమాత్మే అనే నమ్మకం మనకు శాంతిని ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు లేదా పరిస్థితులు గందరగోళంగా అనిపించినప్పుడు ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి. మన జీవితమనే మాలను పట్టి ఉంచే దారం ఆ భగవంతుడే అని నమ్మాలి. మన సంబంధాలలో, పనులలో, ప్రతి ఒక్కరిలోనూ ఆ దైవిక అంశాన్ని చూసినప్పుడు మన దృక్పథం మారుతుంది. ఇది మనలో కరుణను, సహనాన్ని పెంచి మనశ్శాంతికి దారితీస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.